వెరీ గుడ్ మార్నింగ్. ఎటువంటి రత్నాలు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి? ఎటువంటి రత్నాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి? జ్యోతిష్య శాస్త్రపరంగా, రత్న శాస్త్రపరంగా మీకు ఎలాంటి సమస్యలున్నా, మీ జాతక సమస్యల పరంగా ఏ రత్నం ధరించాలి, ఏ రత్నం మీకు అదృష్టాన్ని కలిగిస్తుందో మనకు తెలియజేయడానికి రత్నవాణి కార్యక్రమంలో దివ్య డైమండ్స్ అధినేత మహేంద్ర బాబు గారు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. వారిని అడిగే డైమండ్స్ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ మహేంద్ర బాబు గారు. సో డైమండ్స్ ఇప్పుడు ఎవరు చూసినా కూడా అదృష్టం కానీ, ఆరోగ్యం కానీ, ఏ విషయంలో కూడా ఎక్కువగా రత్నాల్ని ధరిస్తూ ఉన్నారు. సో ఎటువంటి రత్నాలు నిజంగా మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి? ఎటువంటి అంటే ప్యూర్ న్యాచురల్ అయితేనే దాని ప్రభావాలు ఉంటుందండి. మ్యాన్ ఇన్వాల్వ్మెంట్ అయిన దాంట్లో మెజారిటీగా దాంట్లో ఆ వాల్యూస్ అన్నది ఉండదు. ఇదొక్కటే చాలామంది గమనించాలి. ఇప్పుడు మ్యాన్ ఇన్వాల్వ్మెంటు ఎందుకు ఈ సర్టిఫికేషన్ ఇంపార్టెంట్ ఇవన్నీ వచ్చిందంటే టెక్నాలజీ పెరిగినందువల్ల ఇప్పుడు మనం వాడుతున్న కరెన్సీ నోట్లు కూడా డూప్లికేట్ వస్తున్నాయి. డూప్లికేట్ రాని పదార్థం లేదు. మీరు ఏ ప్రోడక్ట్ అయినా తీసుకోండి, ప్రతి దాంట్లో ఒక డూప్లికేట్. ఒక పెద్ద బ్రాండెడ్ ఏది వచ్చినా, పెద్ద బ్రాండెడ్ ఐటమ్స్ ఏవి వచ్చినా, బెల్ట్, పౌచ్లు, ఈ పెన్నులు ఏవి వచ్చినా దాంట్లో డూప్లికేట్ వచ్చేస్తున్నాయి. రావడానికి కారణం ఏంటంటే ఈక్వల్గా టెక్నాలజీ పెరిగిపోవడానికి పోయినందువల్ల మెషినరీ అంతా రావడం వల్ల డూప్లికేట్స్ వచ్చేస్తున్నాయి. బట్ ఈ ఒక్క విషయంలోనే ఈ జాతకరీత్యం మాత్రము ప్యూర్ న్యాచురల్ ఉంటేనే దాని ప్రభావం ఉంటుంది. ఎందుకంటే రత్నాలు పుట్టడానికి కొన్ని వందల సంవత్సరాలు, 100 కిలోమీటర్ల లోపల తయారవుతాయి. 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు. ఇదంటే ఒక ప్రోడక్ట్ తయారవడానికి లాంగెస్ట్ గెస్టేషనల్ పీరియడ్ ఏదైతే ఉంటుందో దాంట్లో అంత వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. సో దాంట్లో మనకు మనిషికి కావాల్సిన బెనిఫిషరీ థింగ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అలాంటివి కొన్ని గంటల్లో తయారు చేసే దాంట్లో ఉండవు. ఇది మనం ఎన్నో సందర్భాలు చెప్పుకున్నాం. ఇక్కడ ఏంటంటే ఒక సింపుల్ లాజిక్ ఆలోచిద్దాం. ఇప్పుడు ఒక మామిడి పండు ఉందనుకోండి, సహజంగా పరిపక్వం చెందితే ఉండే మాధుర్యం వేరు. ఒక కాయను తీసుకొని కెమికల్స్ వేసి మనము పక్వం చేస్తే దాంట్లో ఉండే మాధుర్యం వేరు. సో ఎందుకంటే సహజంగా పండడానికి దానికంటూ ఒక లిమిటెడ్ ఎంత టైం కావాలో అంత టైం పడుతుంది. అదే అరటి పండ్లను కానీ మధ్య రకరకాల కెమికల్స్తోని ఆ ఎల్లో కలర్ చేసి దాంట్లో ఆ ఎల్లో కలర్ రాగానే చాలామంది అది పండిపోయింది అనుకుంటారు. సో ఇలా రకరకాల పద్ధతుల్లో తినే ఫుడ్లు అయితే అంతా ఇంత కల్తీ కాదు. అందులో ఒక రీసెర్చ్ సర్వే కూడా ఏంటంటే హైదరాబాద్లో ఉన్నంత ఫుడ్ కల్తీ ఇంకా ఏ సిటీలో లేదని ఉంది. అంటే టెక్నాలజీ పెరిగిపోయినందువల్ల ఇన్ని రకాల డూప్లికేట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా రత్నాల్లో ఉండడానికి కారణం ఏంటంటే విలువైనవి కాబట్టి. రత్నాలు విలువైనవి కాబట్టి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ₹1,00,000 విలువ ఏదైతే జాతిరత్నం ఉంటుందో, ₹1,00,000 ఎలా కనబడుతుందో అలాగే ఫిజికల్ అపీరెన్సు ₹1,000 2,000 తయారు చేస్తున్నారు. అంటే దీన్ని బట్టి మళ్ళీ ₹1,00,000 జాతిరత్నంతో పోలుసు 50,000 60,000 అమ్మేస్తున్నారు. అంటే ఎంత వ్యత్యాసం ఉందో. అందువల్ల ఇంత మార్జిన్స్ డూప్లికేట్స్లో ఉంటున్నాయి. ఎందుకు ఉంటున్నాయి అంటే జాతిరత్నాలతో కంపేర్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ డూప్లికేట్స్ ఇప్పుడు రత్నాల్లో ఉన్నాయి. సో ఇలాంటి డూప్లికేట్స్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇంకేమనంటే నష్టాలు ఉంటాయి. ఎందుకంటే డూప్లికేట్ రాళ్ళను తయారు చేసే విషయంలో రేడియో యాక్టివిటీ రేస్ ఉంటాయి కాబట్టి విచ్ ఈజ్ హార్మ్ఫుల్ టు ద బాడీ అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ల్యాబొరేటరీస్ డిక్లేర్ అయ్యాయి. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అండి రత్నధారణ విషయంలో. అండ్ ఎవరైతే నమ్ముతున్నారో మీరు జాతి రత్నాన్ని పొందే ప్రయత్నం చేయాలి. ఎలా నమ్మాలి? ఎందుకంటే రకరకాల పద్ధతుల్లో చాలామంది అడ్వైజ్ చేసే వాళ్ళే రాళ్ళని ఇచ్చేస్తున్నారు. సో అందువల్ల కూడా పెద్ద ప్రమాదకరం ఏంటంటే జ్యోతిష్యులే ఈ జ్యోతిష్యాలయాల నుండి ఈ డూప్లికేట్ రావడం వల్ల కూడా ఇంత శాతం పెరిగిపోయినాయండి. రైట్, కాలర్ రెడీగా ఉన్నారండి గుంటూరు నుంచి. నమస్తే మోహన్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే మేడం, మా బాబు మేడం. డేట్ ఆఫ్ బర్త్ అండి, టైం రెండు చెప్పండి. 30వ తారీఖు నవంబర్ 99 మేడం. నవంబర్ 99. అవును మేడం. ఓకే, టైం అండి? నైట్ 10:26 మేడం. 10:26 అంటే? అవును మేడం. ఓకే సార్, చెప్పండి. ఇంతవరకు ఏదైనా జెమ్ స్టోన్ పెట్టుకున్నారా? మీ బాబు ఇది ఎవరిది? మీ బాబు? లేదండి, అబ్రాడ్ ఛాన్సెస్ ఉన్నాయా లేదా కనుక్కున్నాను. అబ్రాడ్ ఛాన్సెసా? ఓకే, 1 సెకండ్. కాకపోతే ఏమైనా రెమెడీ చేశారా? ఏదైనా పెట్టుకోవాలి. ఎందుకంటే అదృష్టం కలిసి రావాలంటే మనం ఏదైనా జాతకరీత్యా సంబంధించింది ఏదైనా రెమెడీ కానీ ఏదైనా పూజ కానీ చేసుకుంటే తప్పకుండా ఉంటాయి. ప్రయత్నం చేస్తే ఉంటుంది. కాకపోతే మనం చేయాల్సింది ఏంటంటే జాతకరీత్యా జ్యోతిష్శాస్త్ర ప్రకారము స్వాతి ముత్యము కనక పుష్యరాంగ్ పెట్టుకుంటే ధనకారకుడు, విద్యాకారకుడు, వివాహకారకుడు అవుతాడు. కాబట్టి చదువు కోసమైనా ఉద్యోగం కోసమైనా అబ్రాడ్ ఛాన్సెస్ కనక పుష్యరాంగ్ బాగా ఇస్తాయి. సో మంచి జాతి కనక పుష్యరాంగ్ కుడి చేతి చూపుడు వేలు పెట్టుకోవాలి. తర్వాత దీంతోపాటు స్వాతిముత్యం, ఈ 2 రత్నాలు పెట్టుకుంటే డెఫినెట్గా ఈ బ్రైట్ అవుతాయండి ఈ ఛాన్సెస్. మనం ఇలాంటి అన్ని ప్రయత్నాలు చేస్తేనే మనకు అన్ని విధాలా కలిసి వస్తుంది. ఏమి చేయకుండా మనం ఒక్కోసారి ఎంత కష్టపడ్డా
ఆవగింజంత అదృష్టం లేకుంటే ఎంత కష్టపడ్డ దాని కూడా ఫలితం ఉండదు. సో ఇక్కడ అదృష్టము ఈ భూమి మీద ఏదైనా ప్రభావం చేస్తుందంటే జాతి రత్నాలని శాస్త్రము చెప్తుంది, సైంటిఫిక్గాను నిరూపితమవుతున్నాయి. అన్నిటి మించి డేటాబేస్ ఆధారంగా కూడా ఇప్పుడు జనరల్ పబ్లిక్ ఈ రెండు శాస్త్రాల గురించి అవగాహన లేని వాళ్ళు ఈ బేసిస్ మీద అర్థం చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా రత్నాలకు డిమాండ్ ఎందుకు ఉంది అంటే మల్టిపుల్ వేస్లో రత్నాలు అనేది మనిషిపై ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా సైకలాజికల్గాను చూపిస్తున్నాయి అండ్ కాస్మిక్ రేస్ పరంగా కూడా చూపిస్తున్నాయి. శాస్త్రం ఎలాగో చెప్తూనే ఉంది అదృష్టాన్ని రత్నాలు ప్రభావితం చేస్తాయని. సో ఇక్కడ మనం చేసుకోవాల్సింది ఏంటంటే జాతి రత్నాలు పొందడమే బిగ్గెస్ట్ టాస్క్ అండి. ఆ జాతి రత్నాలు మీద పొందే ప్రయత్నం చేయండి. ఒక జెమాలజిస్ట్గా నేను మీరు నా దగ్గరనే కొనమని ఎప్పుడూ చెప్పట్లేదు. ఫస్ట్ రత్నాల గురించి తెలుసుకున్న తర్వాత రత్నాలు కొనండి. ఏమాత్రం ఆదమర్చిపోయినా 80% మార్కెట్లో డూప్లికేట్స్ ఉన్నాయి కాబట్టి మెజారిటీగా డూప్లికేటే విక్టిమ్ అవుతున్నారు చాలామంది. అది కూడా నేను ఒక ఆధారపూర్వకంగానే చెప్తున్నాను. సో బీ కేర్ఫుల్ ఇన్ బయింగ్ ద జెమ్ స్టోన్స్ అండి. రైట్, సిద్దిపేట నుంచి నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే కృష్ణ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నా గురించే మేడం. డేట్ ఆఫ్ బర్త్ అండి టైం రెండు చెప్పరా అండి. ఓకే మేడం. 02 ఓకే 09 ఓకే 1995 అండి. 1995 టైం అండి ఈవినింగ్ 5 o'clock మేడం. ఓకే కృష్ణ గారు, ఇంతవరకు ఏదైనా జెమ్ స్టోన్ పెట్టుకున్నారండి? లేదు సార్ ఇంకా. ఓకే సార్ చెప్పండి. అయితే మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే నీలం అయిన రత్నం ఫస్ట్ పెట్టుకోవాలి. నీలము అండ్ జాతి పచ్చ. చాలామంది నీలం అంటే భయపడుతూ ఉంటారు. కొందరైతే మూడు రోజులు దగ్గర పెట్టుకొని టెస్ట్ చేయండి అని చెప్తారు. అది ఎవరు చెప్తారు తెలుసా అండి? వాళ్ళకి సబ్జెక్ట్ మీద కాన్ఫిడెన్స్ లేని వాళ్ళు అలా చెప్తారు. నిజంగా జాతక చక్రం ప్రకారము బర్త్ చార్ట్లో శనిగ్రహమే మేలు చేస్తుందంటే శనిగ్రహానికి సంబంధించిన రత్నమే పెట్టుకోవాలంటే కాన్ఫిడెంట్గా చెప్పాలి. అలా చాలామంది చెప్పరు, భయపడుతుంటారు. జనాల్లో చాలామందిలో ఇది ఒక అపోహ ఉంది. సో మీకు మాత్రము లగ్నాధిపతి కూడా అవుతున్నాడు కాబట్టి కంపల్సరీ నీలం పెట్టుకోవాలి. దీంతోపాటు జాతిపచ్చ, ఈ రెండు రత్నాలు మీరు పెట్టుకోండి. ఓవరాల్గా స్టార్టింగ్ సంబంధించిన నీలమే అన్ని విధాలుగా ఓవరాల్ ప్రాస్పారిటీ ఇస్తుంది. దీంతోపాటు జాతిపతి పచ్చ ఏదైతే ఉందో అది కెరీర్ ఉంటుంది, ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది, అన్ని విధాల మనకు జాతిపచ్చ ఎమరాల్డ్ అనేది ఇస్తాయి. సో ఈ రెండు రత్నాలు మీకు సూటబుల్ అండి. 1 క్యారెట్ ఉంటే సరిపోతుంది, అప్ టు 3 క్యారెట్స్ వరకు పెట్టుకోవచ్చు. ఇక పెట్టుకోవాల్సిన స్థానాలు మాత్రం జాతిపచ్చను చిటికిన వేలు పెట్టుకోవాలి అండ్ నీలాన్ని మాత్రం మధ్య వేలుకు పెట్టుకోవాలి. నీలాన్ని స్పెషల్లీ వెండిలోనే పెట్టాలి. ఇక జాతి పచ్చ మాత్రం ఆప్షన్ ఉంటుంది, వెండిలోనూ పెట్టవచ్చు, పంచలోనూ పెట్టవచ్చు, గోల్డ్లో కూడా పెట్టుకోవచ్చు. బట్ కొన్ని రత్నాలు మాత్రం స్పెసిఫిక్గా వెండిలోనే పెట్టాల్సినవి ఉంటాయి. అందులో నీలం కూడా వెండిలోనే పెట్టాలండి. రైట్. సో 60% ఆఫ్ పబ్లిక్ ఎక్కువగా ల్యాబ్ గ్రోన్ డైమండ్స్నే వాడుతున్నట్లు చాలా సర్వేలు చెప్తున్నాయి కదా. సో దీని గురించి మీరేమంటారు? ఏమంటారంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇప్పుడు ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఏంటంటే లేటెస్ట్గా వచ్చిన టెక్నాలజీ అండి. ల్యాబొరేటరీలో గ్రో చేస్తారు, అది టోటల్గా డూప్లికేట్ అనడానికి వీల్లేదు. ఎందుకంటే న్యాచురల్ డైమండ్లో ఉండే క్రిస్టల్ సిస్టమ్ కానీ ఆటమిక్ స్ట్రక్చర్ కానీ ఎవ్రీథింగ్ ల్యాబ్ గ్రోన్లో కూడా ఉంటాయి. అంటే ల్యాబొరేటరీలో గ్రో చేస్తున్నారు. ఎటొచ్చి ఒక అస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్ప ఆర్నమెంట్గా చాలామంది పెట్టుకోవచ్చు, ఇప్పుడు పెట్టుకుంటున్నారు కూడా. నన్ను కూడా చాలామంది అడుగుతూనే ఉన్నారు, ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఈ మధ్య వింటున్నామండి, అది మనకు 10-20% లోపట్నే వస్తుంది. ఇప్పుడు 100 రూపాయలు ఇప్పుడు న్యాచురల్ డైమండ్ ఉందనుకోండి ఒరిజినల్, ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్ 10 రూపీస్కు అంటే 20 రూపీస్ నుండి 10 రూపీస్ మధ్యన ఉంటున్నాయి. సో మరి ఈక్వల్గా సేమ్ ఉంటాయి. న్యాచురల్ డైమండ్ ఫర్ ఎవర్ ఉంటుంది, ఇది కూడా ఉంటాయి. అండ్ ఈ మధ్య వచ్చిన టెక్నాలజీ కాబట్టి ఒకటి ఆర్నమెంట్గా చాలామంది వాడుతూనే ఉన్నారు. అండ్ అందువల్ల ఇప్పుడు ఇంత శాతం రావడానికి కూడా కారణం ఏంటంటే జనాలు వాడడం వల్లే. మెజారిటీగా డైమండ్స్ చాలా వరకు ప్రైడ్గా ఒక షో కోసము అసెట్ కోసం వాడుతూ ఉంటారు. అలాగే ఇప్పుడు ఈ మధ్య ఇంత వైడ్గా వాడుతున్నారు. బట్ ఒక్కటి ఏంటంటే అస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నప్పుడు మీరు ఒక న్యాచురల్ పెట్టుకున్న తర్వాత ఇక మామూలుగా ల్యాబ్లో ఏది పెట్టుకున్నా ఆర్నమెంట్ పర్పస్గా పెట్టుకోవచ్చండి. ఎందుకంటే డైమండ్లో ఉండే పారామీటర్స్ దీంట్లో ఉంటాయి. కెమికల్ పారామీటర్స్ కానీ, అటమిక్ స్ట్రక్చర్ కానీ, క్రిస్టల్ సిస్టమ్ కానీ, హార్డ్నెస్, స్పెసిఫిక్ గ్రావిటీ, ఆల్ సైంటిఫిక్ ల్యాబొరేటరికల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ ల్యాబ్ గ్రౌండ్లో కూడా ఉంటాయి. ఎటొచ్చి ఇది ఎలాంటిదంటే టెస్ట్ ట్యూబ్ బేబీ లాగా అనుకోవచ్చండి మీరు. ఎందుకంటే టెస్ట్ ట్యూబ్ బేబీని ఏంటంటే ఒక ల్యాబొరేటరీలో స్పర్మ్ అది దాన్ని తీసి వీళ్ళు కంబైన్ చేసి బేబీని వాళ్ళు తయారు చేస్తారు కదా, ఇంచుమించు అలాగే అనుకోవచ్చు ల్యాబ్ గ్రౌండ్లో. ఎటొచ్చి దెర్ ఈజ్ ఎ మైన్యూట్ డిఫరెన్స్ న్యాచురల్కు అండ్ ల్యాబ్ గ్రౌండ్కు ఉంటాయి. అస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం జాతకరీత్యా ఎర్త్ మైండ్ న్యాచురల్ అక్కర్డ్ డైమండే మోస్ట్ బెనిఫిషియల్గా ఉంటుందండి. హైదరాబాద్ నుంచి రూపా కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే రూపా గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు?
నమస్తే మేడం, నేను నా గురించి కనుక్కోవాలనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్, టైం రెండు చెప్పరా అండి. 0503/1982. 0503/1983. 82. టైం అండి ఈవినింగ్ 6:15 మేడం. 6:16. ఓకే మేడం, చెప్పండి, ఇంతవరకు ఏదైనా జెమ్ స్టోన్ పెట్టుకున్నారండి? లేదు సార్, పెట్టుకోలేదండి. మీకు ఇప్పుడు మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము మీరు లైఫ్ లాంగ్ పెట్టుకోవాల్సింది ఏంటంటే స్టార్ రూబీ అండి. విన్నారా స్టార్ రూబీ? అలా స్టార్ రూబీ, రూబీలో స్టార్ రూబీ, స్టార్ రూబీ. ఇది ఏంటంటే సూర్యుడి కింద పెట్టిన, ఒక టార్చ్ లైట్లో పెట్టిన, ఈవెన్ మొబైల్ టార్చ్ లైట్ కింద పెట్టిన 6 రేస్ ఇట్లా కనబడతాయి. నార్మల్గా చూస్తే కనపడవు. ఎప్పుడైతే లైట్ దాని మీద అప్లై అవుతుందో అప్పుడే ఆ రేస్ అనేది కనపడుతుంది. ఇది ఒక వండర్ఫుల్ ఫినామినా అండి. దీన్ని విశిష్టత అంటారు. ఈ నవరత్నాలలో ఈ విశిష్టత ఒక స్టార్ రూబీకి ఉంటుంది అండ్ వైడూర్యానికి ఉంటుంది. సో అలాంటిది చాలా పవర్ఫుల్. ఏదైతే విశిష్టత రత్నంలో ఉంటుందో దాని బెనిఫిట్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఎక్కువనే చెప్పాలి. సో ఇప్పుడు మీకు మాత్రం స్టార్ రూబీ అండి, కనక పుష్యరాగం, ఈ 2 రత్నాలు మీకు లైఫ్ లాంగ్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఇమీడియట్గా పెట్టుకోవాల్సింది ఏంటంటే సూర్యుడికి సంబంధించింది స్టార్ రూబీ పెట్టుకుంటే ఓవరాల్ ప్రాస్పెరిటీ అండి, హిడెన్ క్రియేటివిటీ, క్యాపబిలిటీస్, అసలు అన్నీ మనమే చేస్తాం. కాకపోతే మనకు స్టిమ్యులేట్ అవుతాయి క్యాపబిలిటీస్ ఏవైతే ఉన్నాయో. అది నిజంగా విచ్ హెస్ ప్రూవెన్ ఇన్ మెనీ కేసెస్ అండి. అందుకే చరిత్రలో రత్నం ధరించిన రాజు మీకు కనపడరు. ఎందుకంటే హ్యూమన్ క్యాపబిలిటీస్ అన్నది మానసిక స్థైర్యమే ధైర్యం. సో నిజంగా ఆ విధంగా చాలామందికి చాలా తక్కువ ఉంటుంది, లోపిస్తూ ఉంటుంది. సో కొందరు ఎంకరేజ్ చేస్తే వాళ్ళు చాలా బాగా చేయగలుగుతారు. సో అలాగా ఈ రత్నాలు అన్నది ఒక ఎంకరేజ్మెంటే కాకుండా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. కాన్స్టెంట్ కాంటాక్ట్ విత్ బాడీతో ఉండడం వల్ల లాట్ ఆఫ్ ఏరియాస్ విల్ బి ఓపెన్ అప్ అవుతాయి మన బాడీలో. విత్ ద రిజల్ట్ ఏంటంటే దానికి పాజిటివ్గా ఆలోచించడము అండ్ ప్రతి దానికి చిన్నదాన్ని కూడా డిస్టర్బ్ కాకుండా ఉండడం వల్ల సక్సెస్కు కారణమవుతుంది. దిస్ ఈజ్ ద ప్రాక్టికల్ అనాలిసిస్ ఆఫ్ ద ఆఫ్టర్ వేరింగ్ ద జెమ్ స్టోన్స్ అండి. సో ఎటొచ్చి మీరు చూసుకోవాల్సింది ఏంటంటే జాతి రత్నాలనే పొందాలి. ఎందుకంటే చాలా ఎన్నో సందర్భాలు చెప్తూనే ఉన్నాను, జాతి రత్నం పొందడం కూడా అది ఒక యోగం, అదృష్టం ఉంటేనే కానీ పెట్టుకోలేము, పొందలేము. ఏదో కారణం చేత మనం ఎవరినైనా బ్లైండ్గా నమ్మామనుకోండి, మరి 80% డూప్లికేట్స్ ఉన్నప్పుడు ఎక్కడ పోవాలి? ఆటోమేటిక్గా మెజారిటీగా ఈ డూప్లికేట్స్కే విక్టిమ్ అవుతూ ఉన్నారు, ఒక 10-15% వాళ్ళు తప్ప. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అండ్ బయింగ్ ది జెమ్ స్టోన్స్ అండి. హైదరాబాద్ నుంచి నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే సిద్ధార్థ్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వైఫ్ గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం. ఓకే అండి, 19/10/1989. టైం అండి 11 PM. 11 PM. 11 PM. ఓకే, 23 hours. సార్ చెప్పండి సార్, ఇంతవరకు ఏదైనా జెమ్ పిల్లల స్టోన్ కోసం అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. ఏంటండి? పిల్లల కోసం ట్రై ఓకే, అయితే మీరు పెట్టాల్సింది ఎస్. అయితే ఇప్పుడు మీరు ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇప్పుడైతే ఇమీడియట్గా మీకు ఒక ఏ రత్నం సూట్ అవుతుందో ఇప్పుడు చెప్తాను. మీ పిల్లల ఇష్యూ అయితే కూడా దెర్ ఈజ్ అ టైమ్ ఆల్సో ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇన్ దిస్ కేస్ మీరు ఒకసారి మాదాపూర్కి రండి, ఆస్ట్రాలజరు మీకు ఒక టైం చార్ట్ కూడా ఇస్తాడు, దాని ప్రకారం కూడా ప్లాన్ చేసుకోవాలి. బట్ యాజ్ ఫర్ యాజ్ జెమ్స్ కన్సర్న్ మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే స్వాతి ముత్యము, కనక పుష్యరాగం పెట్టుకుంటే మెజారిటీగా చాలా వరకు అన్ని ఈ పాసిబిలిటీస్ అన్నీ బ్రైటన్ అవుతాయి. దీంతో పాటు ఒక టైం క్రైటీరియా ఉంటుంది, అస్ట్రాలజర్ మీకు ఒక డేట్స్ లాగిస్తారు, దాని ప్రకారం మీరు ఫాలో అవుతే చాలా వరకు మెజారిటీగా సక్సెస్ ఉంటుందండి. సో పెట్టుకోవాల్సింది మాత్రం రత్నాల వరకు స్వాతి ముత్యము అండ్ కనక పుష్యరాగం. కనక పుష్యరాగం ఎందుకంటే పుత్రకారకుడు కూడా అవుతాడు. సో మళ్ళీ ఇక్కడ స్వాతి ముత్యం చంద్రుడు కారకుడు అవుతాడు కూడా, కాబట్టి ఇక్కడ చంద్రుడు సంబంధించింది, జూపిటర్ సంబంధించిన రత్నాలు స్వాతి ముత్యము, కనక పుష్యరాగం మంచి ప్యూర్ క్వాలిటీ మేము పెట్టుకున్న తర్వాత దెర్ ఈజ్ ఈవెన్ అదర్ ప్రొసీజర్స్ ఆర్ దేర్ విచ్ విల్ టెల్ యూ అండి వెన్ యూ ఆర్ కమింగ్ టు ద మాదాపూర్ అండి. వచ్చిన తర్వాత డీటెయిల్స్గా రాసిస్తాం. ఇవి చెయ్యండి. ఇన్ఫర్టిలిటీ అవసరం లేదండి. కొన్ని నిజంగా జాతకరీత్యా లోపం సరి చేసుకున్న తర్వాత మెజారిటీగా 99% సక్సెస్ అవుతాయి. ఇక 1% కేసులో మనం ఏ సబ్జెక్ట్లో ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. బట్ ఇంత వైడ్ స్కోప్ ఉంది కాబట్టి డెఫినెట్లీ మనం ఈ అస్ట్రాలజీ సిస్టమ్ని అడాప్ట్ చేయొచ్చండి. చేసిన వాళ్ళు కూడా చాలామంది సక్సెస్గా ఉన్నారు. కాబట్టి మీరు కాకపోతే ఎంటైర్ ప్రొసీజర్ యూ హ్యావ్ టు ఫాలో అండి. రైట్, సంగారెడ్డి నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే నాగార్జున గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే మేడం, నా పేరు నాగార్జున మేడం, సంగారెడ్డి నుండి. డేట్ ఆఫ్ బర్త్, టైం రెండు చెప్పరా అండి? 19 జనవరి 1998 మేడం. 98. టైం అండి? ఉదయం 7:05. ఓకే.
సార్ చెప్పండి, ఏదైనా జెమ్ స్టోన్ పెట్టుకున్నారా మీరు? సార్ ఏదైనా రత్నాన్ని పెట్టుకున్నారా ఇంతవరకు? ఏం పెట్టుకోలేము సార్. ఇంతకు ముందు వెండి పెట్టుకున్నట్టు మళ్ళీ ఏది పెట్టుకున్నారు? ఏది వెండి. ఆ? వెండి హోమ్ సింబల్ సార్. వెండి వెండి. లేదు, ఓకే. అంటే రత్నం నేను అడిగేది ఏంటంటే రత్నం గురించి అడుగుతున్నాను. రత్నం నేను పెట్టుకోలేదు సార్. ఓకే. ఎందుకంటే చాలా కొన్ని సందర్భాలు ఎందుకు అడుగుతున్నారంటే చాలామంది ప్రాక్టీస్ చేసేవాళ్ళు చాలా ఎక్కువైపోయారు. ఎందుకంటే అది ఒక గ్రూప్ పీఠంలో ఒక బొట్టు పెట్టుకొని రుద్రాక్ష చేసుకొని చాలామంది అడగకపోయినా చెప్పేవాళ్ళు అయిపోయారు. సో ఈ మెజారిటీగా ఏం జరుగుతుందంటే చాలామంది తప్పు కూడా చెప్పేస్తున్నారు. అందువల్ల చెప్తున్నాను, ఇక్కడ ఎంత తప్పు చెప్పినప్పుడు మీరు ఎంత ఫైనెస్ట్ క్వాలిటీ ఎంత కాస్ట్లీ రత్నాన్ని పెట్టుకున్నా దానివల్ల ప్రయోజనం ఉండదనే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కోసమే అడుగుతున్నాను. అందుకోసమే దివ్యా డైమండ్స్లో ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్ పెట్టి క్వాలిఫైడ్ అస్ట్రాలజిస్ట్ చేత మాత్రమే రత్నాన్ని అడ్వైజ్ చేయించడానికి ముఖ్య కారణం. మేము ఎంత జెమాలజిస్ట్ అయినా ఎంత సర్టిఫైడ్ ఇచ్చినా ఎంత ఎఫెక్టివ్ స్టోన్ ఇచ్చినా అడ్వైజ్ కూడా కరెక్ట్ ఉన్నప్పుడే ఈ రత్నం యొక్క ప్రభావం ఉంటుందని మేము ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే జాతి పచ్చ అండ్ తర్వాత వజ్రం అండి. ఈ 2 రత్నాలు పెట్టుకుంటే మీకు వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. ఆటోమేటిక్గా మీకే తెలిసిపోతుంది, అన్ని విధాలు కలిసి రావడమే అదృష్టము. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే క్వాలిటీ రత్నాలు పెట్టుకోవాలి. డైమండ్ తర్వాత జాతి పచ్చ, ఈ 2 రత్నాలు మీకు సూటబుల్ అండి. రైట్. దివ్య డైమండ్స్ ఏవి ఇప్పుడు చూద్దాం. Divya Diamonds, all under one roof. Astrology Department, MGTL, Mahendra's Gem Testing Laboratory, NIIG, Mahendra's International Institute of Gemology, Showroom, R&D, Research and Development Department. రత్న శాస్త్రం జెమాలజీ అనబడే రత్న శాస్త్రం చదివిన వ్యక్తి మాత్రమే రత్నాన్ని అనేక పరికరాల ద్వారా పరిశీలించి అది జాతి రత్నమా, ఉపజాతి రత్నమా లేక థర్మల్ ప్రాసెస్ రత్నమా అన్నది గుర్తించగలుగుతాడు. అలా గుర్తించిన అంశాలను ఒక సర్టిఫికెట్ రూపంలో తయారు చేస్తాడు. ప్రతి జాతి రత్నానికి ఇలాంటి సర్టిఫికెట్ ఉంటుంది. ఆ సర్టిఫికెట్లో 10 నుండి 12 రకాల పరీక్షలు జరిపిన ఫలితాల వివరాలుంటాయి. ఒక్కో రత్నానికి 10 పరీక్షలు అవసరమైతే మరికొన్ని రత్నాలకు 12 రకాల పరీక్షలు అవసరమవుతాయి. సో జాతిరత్నం ఎవరు కొన్నా సర్టిఫికెట్ తప్పనిసరి. సర్టిఫికెట్ లేనప్పుడు మీ దగ్గర ఉన్నది జాతిరత్నం అని చెప్పడం చాలా కష్టం. Open your eyes to find genuine gems. అదృష్టాన్ని వెతుక్కుంటూ వెళ్లేవారి గమ్యం, అందరికీ అదృష్టమనే లక్ష్యం. దివ్యా డైమండ్స్, జాతి రత్నాలకి పుట్టిల్లు. సౌత్ ఇండియాలోనే #1 డైమండ్స్ సంస్థ. అదృష్ట రత్నాలకి కేర్ ఆఫ్ అడ్రస్. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారి రత్నాలకి సర్టిఫికేషన్ విధానాన్ని ప్రవేశపెట్టి కస్టమర్లకి అందిస్తున్న ఏకైక సంస్థ దివ్యా డైమండ్స్. జాతకరీత్యా రత్నాలు ధరించే ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన జాతిరత్నాన్నే ధరించాలనే సంకల్పంతో ఫేమస్ జెమాలజిస్ట్ ఆఫ్ ఇండియా డాక్టర్ మహేంద్ర బాబు గారు దివ్యా డైమండ్స్ పేరుతో అత్యంత అధునాతనమైన షోరూం ప్రారంభించారు. Divya Diamonds, origin for genuine gems. Scientifically lab tested, 100% genuine. రైట్. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. Yes, నమస్తే రాజేశ్వరాచారి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్, టైం 2 చెప్పరా అండి. 25/12/81. ఓకే. టైం అండి 11:45 PM. పిఎమ్మా? PM. ఓకే, 11:45. యా, చెప్పండి సార్. ఇంతవరకు ఏదైనా జెమ్ స్టోన్ పెట్టుకున్నారండి? వైడ్యూరియం పెట్టుకున్నానండి. వైడ్యూర్యము టెంపరీ దశ కోసం ఉంటుంది. అది వైడ్యూర్యము మళ్ళీ మీరు ఒకసారి బర్త్ చార్ట్ మీరు డీటెయిల్గా చూడాలి. కాకపోతే మనం ఎట్లా పెట్టుకోవాలంటే వైడ్యూర్యం అనేది కేతుకు సంబంధించింది, గోమేధికం అనేది రావుకు సంబంధించింది. రావు కేతులకు సంబంధించిన రత్నాలు లైఫ్ లాంగ్ ఉండవు. సో మీరు ఇదొక్కటి గమనించుకోవాలి. చాలామంది చెప్తారు అది పెట్టుకోవడం తప్పని కాదు, కాకపోతే ఆ దశ ఏదైతే మహర్దశ అంతర్దశకు కొందరు చెప్తూ ఉన్నారు. బట్ దట్ ఈజ్ నాట్ ద బెస్ట్ మెథడ్. బెస్ట్ మెథడ్ ఏంటంటే మనకు లైఫ్ లాంగ్ ఏ రత్నాలు సూట్ అవుతాయో ఆ రత్నాలు ఫస్ట్ పెట్టుకోవాలి. ఆ తర్వాత మీరు ఆ ప్రస్తుతం నడుస్తున్న దశకు వైడ్యూర్యం కానీ గోమేధికం కానీ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీరు పెట్టుకోవాల్సింది మాత్రము జాతి పచ్చ వజ్రమేనండి, డైమండేనండి, మీకు లైఫ్ లాంగ్ సూటబుల్. ఇదేంటంటే లక్ష్మీనారాయణ యోగం అంటారు, 2 కంబైన్డ్గా పెట్టుకోవాలా.
పెట్టుకుంటే ఒకే ఫింగర్కి పెట్టుకుంటే మాత్రం రింగ్ ఫింగర్కి పెట్టుకోవాలి, ఎమరాల్డ్ ప్లస్ డైమండ్. ఒకవేళ డిఫరెంట్గా పెట్టుకుంటే చిటికిన వేలుకు ఎమరాల్డ్ పెట్టాలి, మధ్య వేలుకు కానీ ఉంగరం వేలు కానీ డైమండ్ పెట్టుకోవాలి. ఈ రెండు కంబైన్గా కూడా లాకెట్కి పెట్టుకోవచ్చు. ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ అన్నది మా దగ్గర ఇప్పుడు ఒక దివ్య డైమండ్స్లో గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజిస్ట్ ఉన్నందువల్ల ఒక రీసెర్చ్ అడ్వైజ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇంత ఆల్మోస్ట్ 30 yearsగా ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి ఎన్ని రకాలుగా రీసెర్చ్ అనేది కంటిన్యూస్గా ఇప్పుడు ఎంతమందికి ఎఫెక్ట్ వస్తుంది, ఎంతమంది రాని వాళ్ళు ఏంటి అన్నది మేము ప్రతిదీ ఒక R&D బేసిస్లో వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అండి. ఎలా పెట్టుకోవాలి, మన లాకెట్గా పెట్టుకుంటే బాగుంటుందా, ఉంగరంగా పెట్టుకుంటే బాగుంటుందా, ఇలా ప్రతి పారామీటర్ ఇంపార్టెంట్ అండి రత్నధారణలో. సో అన్నింటిని మించి ఏంటంటే జాతి రత్నాలు పొందగలగాలి. అండ్ దాని తర్వాత కరెక్ట్ అడ్వైస్ ప్రకారం జాతి రత్నాలు పొందిన తర్వాత ప్యూరిఫికేషన్ అనండి, ఎనర్జైజింగ్ అనండి, అండ్ స్థానం పెట్టుకునే స్థానము, ఇలాంటి ఎన్నో పారామీటర్స్ ఉంటాయి. సో ఇంకేదైనా డౌట్ ఉంటే నంబర్ సేవ్ చేసుకొని మీరు ఇక్కడ కాల్ చేయొచ్చు. హైదరాబాద్లోనే 3 బ్రాంచ్లు ఉన్నాయి, బేగంపేట్, కుకట్పల్లి, మాదాపూర్ హెడ్ ఆఫీస్ అండి. నో హాలిడే అట్ మాదాపూర్. ఇంకా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి మాదాపూర్లో. ఓకేనండి. రైట్. సో డైమండ్స్ మీద బోల్డ్ అని డిస్కౌంట్స్ ఇస్తున్నారు, అప్ టు 5,000 వరకు ఇస్తున్నట్లు. సో అసలు నిజంగా 5,000 వరకు డిస్కౌంట్ ఇవ్వచ్చు? అసలు లేదండి, అది చాలా రాంగ్ అండి. మా జనాలను మోసం చేయడమే. మీరు ఒకటి అర్థం చేసుకోండి, 50,000 రూపాయలు ఫర్ ఎగ్జాంపుల్ క్యారెట్ అనుకోండి, కొందరు ఎలాంటి ప్రకటనలు ఉన్నాయంటే 5,000 వరకు తగ్గిస్తామని చెప్తున్నారు. నిజంగా అంతంత తేడానే ఉండదు. అంటే 5,000 అంటే 10% అయిపోయాయి. డైమండ్లో కానీ గోల్డ్లో కానీ ఎంత స్టాండర్డ్ ప్రోడక్ట్ అంటే దీనికి ధర ఇంతకంటే ఎక్కువ అమ్మకూడదని ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ వాళ్ళు దాని ఒక ధర నిర్ణయించారు, వరల్డ్ డైమండ్ కౌన్సిల్ కూడా. ఇలా ఉన్నప్పుడు దాంట్లో ఇంత తక్కువ అమ్ముతున్నారంటే దర్ ఇస్ సంథింగ్ రాంగ్ అండి, మీరు గమనించాలి. ఎందుకంటే ఈ మధ్య ల్యాబ్ గ్రోను, CVD డైమండ్స్, HPHT డైమండ్స్ మార్కెట్లో రకరకాలుగా వచ్చేసాయి. సో ఇవన్నీ ఏంటంటే ప్యూర్ డైమండ్ 100 రూపాయలు ఉంటే ఇది 5 రూపాయలకే దొరుకుతుంది, 5 రూపాయలు 10 రూపాయల లోపటిని దొరుకుతున్నాయి. అలాంటప్పుడు మీరు అర్థం చేసుకోండి, 5 రూపాయలు ఏంటి, 5,000 ఏంటి, 20,000 కూడా డిస్కౌంట్ ఇచ్చినా కానీ వాళ్ళకి లాభం ఉంటుంది. కాబట్టి మీరు కేర్ఫుల్గా ఉండాలి. CVD చాలామంది వాడేస్తున్నారు, ఎన్నో సందర్భాల్లో కూడా టెస్ట్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు ఒక 10 క్యారెట్లలో డైమండ్స్లో, న్యాచురల్ డైమండ్స్లో 5 క్యారెట్లు CVDలు వేసారంటే ఎక్స్పోర్ట్ కూడా ప్రతి డైమండ్ టెస్ట్ చేస్తేనే కానీ అది CVDయా న్యాచురల్ డైమండా తెలియదు. సో అంత, ఎందుకంటే ఇప్పుడు వరల్డ్లో అది కూడా CVD కూడా డైమండే, మ్యాన్ క్రియేటెడ్ డైమండ్. సో ఈ విధంగా ఏదో సంథింగ్ రాంగ్ ఉంటేనే ఇంత ప్రైస్ అనేది వేరియేషన్ అవుతుంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొనేవాళ్ళే మీరు డౌట్ పడాలండి. కొనే వాళ్ళకు డౌట్ రాలేదు అంటే మోసపోయేది కూడా కొనేవాళ్ళే. ఇంత డిస్కౌంట్స్ అనేది ఉండదు. బట్ స్టాండర్డ్ ఏంటి, ఎలా నమ్మాలి, స్టాండర్డైజేషన్ ఎట్లా తెలుసుకోవాలనేదే మీరు తెలుసుకోండి. నవడేస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ మన ఫింగర్ టిప్స్ మీద ఉంది. 1-2 సార్లు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే మీకు జెన్యూన్గా తెలుస్తుంది. ఇలాంటి మోసపూరితమైన ప్రకటనలకు మీరు విక్టిమ్ కాకుండా ఉంటారండి. రైట్. మహబూబ్ నగర్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే అక్షయ్ కుమార్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో అక్షయ్ కుమార్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే అక్షయ్ కుమార్ నా కొడుకు అండి, నా పేరు రమేష్. చెప్పండి. మా బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్, టైం రెండు చెప్పరా అండి? 3/5/1998. రైట్. టైం అండి? 6:05 అండి, ఎర్లీ మార్నింగ్ 6:05 AM. ఓకే చెప్పండి సార్, మీ బాబుకి ఏదైనా ఆస్ట్రాలజీ పరంగా చూపించారా, స్టోన్ ఏమైనా పెట్టించారా, రత్నాన్ని? లేదండి, ఏం పెట్టించలేండి. సో ఒకటి మీ బాబుకు పెట్టించాల్సింది ఏంటంటే వజ్రం, బ్లూ జాగర్ డైమండ్ ఒకటి లైఫ్ లాంగ్ పెట్టాలండి మీ బాబుకి. దాంతోపాటు ఎమరాల్డే, మీ బాబు కూడా ఎమరాల్డే వస్తుంది ఫస్ట్. కాకపోతే ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ ఏంటంటే ఫస్ట్ డైమండ్, తర్వాత ఎమరాల్డ్. 1 by 1 కూడా పెట్టుకోవచ్చు. ఇన్ దిస్ కేస్ ఫస్ట్ డైమండ్ పెట్టించండి, తర్వాత ఎమరాల్డ్ 1 క్యారెట్ అబో అప్ టు 3 క్యారెట్స్ వరకు కుడి చేతి చిటికిన వేలు కానీ మెడలో పెండెంట్గా పెట్టుకుంటే డైమండ్ ఎమరాల్డ్ కాంబినేషన్ కూడా పెట్టుకోవచ్చండి. సో ఇక మీరు చూసుకోవాల్సింది ఏంటంటే అడ్వైస్ తర్వాత ఇక రత్నాల గురించి బాగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఇంతమంది చెప్పాను, డైమండ్లో కూడా డూప్లికేట్స్ వచ్చాయి 2-3 ఏళ్ళ నుండే. ఇంతవరకు డైమండ్లో డూప్లికేట్ రాలేకుండే. ఎందుకంటే డైమండ్ ప్రాపర్టీసే ఈ భూమి మీదనే అత్యంత గట్టిదైనదంటే వజ్రమే. హార్డెస్ట్ సబ్స్టాన్స్ అంటే వజ్రమే ఉండే. అలాంటి హార్డెస్ట్ సబ్స్టాన్స్ను ఇంతవరకు తయారు చేయడానికి ఇంతకాలం పట్టింది. సో 2-3 years నుండి అంతే హార్డ్గా మ్యాన్ ఆల్సో క్రియేటింగ్ ఆర్టిఫిషియల్ డైమండ్. కాబట్టి అలాంటిది జాతకరీత్యా పెట్టుకోకూడదు, మీరు న్యాచురల్ డైమండే పెట్టుకోవాలి. అండ్ అది దాని ఎమరాల్డ్ అండి.
ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నంబర్ సేవ్ చేసుకొని యూ కెన్ కాల్ అస్. వీఆర్ ఆల్వేస్ రెడీ అండి యాజ్ అ జెమాలజిస్ట్ రిగార్డింగ్ జెమ్ స్టోన్స్ కానీ ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి ఆస్ట్రాలజీ పరంగా కానీ రత్నాల పరంగా కానీ ఏ డౌట్ ఉన్నా మీరు తప్పకుండా మీరు దివ్య డైమండ్స్ కాల్ చేయొచ్చండి. హైదరాబాద్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే నరసింహరావు గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకున్నాను. డేట్ ఆఫ్ బర్త్, టైం రెండు చెప్పరా అండి? డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 25/5/1976 అండి. 25/5/1976. ఓకే. టైం అండి? టైం అరౌండ్ 9:30 ఉండొచ్చు మార్నింగ్. ఓకే సార్, చెప్పండి సార్, ఇంతవరకు ఏదైనా జెమ్ స్టోన్ పెట్టుకున్నారా? పెట్టుకోలేదండి. ఇంతవరకే పెట్టుకునే అవకాశం రాలేదా? ఓకే. లేదండి, ఇంతకుముందు అడిగితే నీలం అన్నారు. నీలం ఎవరు చెప్పారు? చెప్పండి. ఎవరు చెప్పారు నీలం అని? ఇక ఇక్కడ బయట కనుక్కున్నాను, అయితే నీలం అని చెప్పారు. ఒకటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ఎవరు పడితే వాళ్ళు జ్యోతిష్యం ప్రాక్టీస్ అన్నది దీనికో క్వాలిఫికేషను, దీనికో ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఈ జాతకానికి సంబంధించిన అందరూ పూజారులు చెప్తారంటారు. కానీ పూజారులు ప్రతి ఒక్కరు అందులో జ్యోతిష్ శాస్త్రంలో క్వాలిఫైడ్ అయితేనే వాళ్ళు ఎలిజిబుల్. ఎవరైనా అది వాళ్ళు పూజారులైనా ఎవరైనా. ఆస్ట్రాలజీకి అంటూ ఇప్పుడు గవర్నమెంట్ పరంగా కూడా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఎంఏ ఆస్ట్రాలజీ, పిహెచ్డీ ఇన్ ఆస్ట్రాలజీ ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇప్పుడు మీకు ఎవరైతే నీలం చెప్పారో అది రాంగ్ స్టోన్. అందుకోసం చెప్తున్నా, మీరు ఇది బర్త్ చార్ట్ ఆధారంగానే ఒక వివరణ ఉండాలి ఎందుకు ఈ రత్నం పెట్టుకోవాలన్నది. ఇప్పుడు మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీరు పెట్టుకోవాల్సింది స్వాతి ముత్యం అండి. స్వాతి ముత్యము, పగడము, ఈ రెండు రత్నాలు మీరు పెట్టుకుంటే ఓవరాల్ ప్రాస్పారిటీ, ఈ రెండు అదృష్ట రత్నాలు మీకు ప్రాస్పారిటీ కనబడుతూనే ఉంటుంది మంచి జాతి రత్నాలు అయితే కరెక్ట్ ముహూర్త ప్రకారం పెట్టుకుంటే. ఇప్పుడు మనం ఒక అడ్వైజ్ ఒక వేరే రత్నం పెట్టుకున్నా దానివల్ల ప్రయోజనం ఉండదు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఒకవేళ మనము అడ్వైస్ తేడా ఉందనుకోండి, ఎంత కాస్ట్లీ స్టోన్ పెట్టినా ప్రయోజనం ఉండదు. దానివల్ల సబ్జెక్ట్ మీద కూడా, శాస్త్రాల మీద కూడా నమ్మకం పోతుంది. జ్యోతిష్ శాస్త్రం అన్నది, రత్నధారణ అన్నది లాస్ట్ రిసార్ట్గా ఉంది. అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా మనం సక్సెస్ పొందలేకపోతున్నామంటే నిజంగా ఒక రత్నాన్ని పెట్టుకొని సక్సెస్ పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే రత్నాలు అంత ప్రభావితం చేస్తాయి. కాబట్టి మంచి రత్నాల విషయంలో ఎవరు మోసపోకుండా ఉండాలని ఇలాంటి అన్ని ఇన్ఫర్మేషన్ చెప్పడం జరుగుతుంది. సో మీకు మాత్రం సూటబుల్ స్వాతి ముత్యం అండి అండ్ పగడం అండి. పగడము అండ్ మెడలో లాకెట్గా గణపతి షేప్లో ఉండే పగడం అయితే మరీ మంచిదండి, ఒక దివ్యత్వం ఉంటుంది. స్వాతి ముత్యం అయితే అది కూడా మన హైదరాబాద్ కూడా ఎన్నో పర్ల్ సిటీగా పేరుగాంచిన మెజారిటీగా 95% కల్చర్డ్ పర్ల్స్ ఉంటాయి. కల్చర్డ్ అంటే మ్యాన్ క్రియేటెడ్, కల్టివేటెడ్ అనమాట. సో అలాంటివి కూడా జాతకరీత్యా పనికిరాదు, ప్యూర్ న్యాచురల్ ఉండాలి. సో అలాంటివన్నీ సర్టిఫికేట్లో ఉంటాయి. అండ్ ఇంకా ఏదైనా రత్నాల గురించి ఇన్ఫర్మేషన్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ us అండి ఎనీ టైం. థ్యాంక్ యూ సో మచ్ మహేంద్ర బాబు గారు, రత్నాల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇది ఇవాల్టి దివ్య డైమండ్స్ రత్నవాణి కార్యక్రమం. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్.